వెల్కమ్ బ్యాక్. వ్యవసాయ భూముల్లో బోరు బావులు ఎండిపోతే ఎవరైనా ఏం చేస్తారు? ప్రత్యామ్నాయ బోరు వేసుకుంటారు, లేదా నీళ్లు పడకుంటే దేవుడే దిక్కనుకుంటారు. కానీ పాత బోరు లేదా బావికే రీఛార్జ్ చేసి నీళ్లు రప్పించవచ్చని మీకు తెలుసా? బోరు బావులకు రీఛార్జ్ ఏంటి అనుకుంటున్నారా? ఇది నిజమే. ఎండిపోయిన బోరు బావులకు మళ్లీ పునర్జీవాన్నిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది నాబార్డు సంస్థ. అదెలాగో మీరే చూడండి. పొలంలో ఏదో ఒక చోట బోరు వేయడం, అది ఎండిపోవడం, తిరిగి మళ్లీ అదే పొలంలో వేరే చోట బోరు వేయడం మాత్రమే మన రైతన్నలకు తెలుసు. అయితే ఉన్న పాత బోరుకే పునరుజ్జీవనం పోసి నీళ్లు రప్పించొచ్చని రుజువు చేస్తున్నారు కరీంనగర్ జిల్లాకు చెందిన నాబార్డు అధికారులు. వాస్తవానికి ఈ ఆలోచన ఎప్పటినుంచో ఉన్నా రైతులు పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు నీటి కరువుతో అలమటిస్తున్న సమయంలో ఈ కార్యక్రమానికి నాబార్డు అధికారులు శ్రీకారం చుట్టారు. దీంతో రైతులంతా ఈ రీఛార్జ్ ప్రక్రియ వైపు మొగ్గు చూపుతున్నారు. బోర్లు, బావుల చుట్టూ రీఛార్జ్ గుంతలు తవ్వి వాటిలో వర్షం నీరు వెళ్లేలా చేస్తున్నారు. వాటర్ షెడ్ ద్వారా నాబార్డు సార్లొచ్చి ఫామ్ పాండు అవగాహన అయితే తీయడం జరిగింది. 4 ఎకరాలలో 3 గుంటల భూమిలో ఫామ్ పాండు 3 గుంటల భూమి కేటాయించిన దీన్ని 3 గుంటల భూమిలో తోడించడం జరిగింది. ఇంట్లో నీళ్లు స్టోరేజ్ అయ్యి మళ్ళీ పొలంలో పోయి పొలంలో నీళ్ళు మళ్ళీ ఇళ్ళకే వచ్చి ఉంటాయి. ఇట్లా నీళ్ళు లేనప్పుడల్లా మేము మోటార్ జనరేటర్ పెట్టి నడిపిస్తున్నాము. ఇది 4 ఎకరాల భూమిలో పంటకు ఒక తడికి మాత్రం 2-3 తళ్ళకు పనిస్తున్నాయి. దీనివల్ల మాకు వర్షాధారంగా కొంత మేలు జరుగుతుంది పొలానికి. ఈ ప్రక్రియతో చిన్నపాటి వర్షానికే ఆ గొంతులోకి నీరు చేరి పొలాల్లోని బావులు నీటితో కళకళ్లాడుతున్నాయి. బోరు బావులకు సమీపంలో 10 నుంచి 20 అడుగుల పొడవు వెడల్పు తవ్వి సుమారు 6 నుంచి 7 అడుగుల లోతు వరకు బెందెడు రాళ్లు వేసుకోవాలి. ఆ తర్వాత వాటిపై నుంచి 60 mm కంకర రాళ్లను వేసి దానిపై ఒక నైలాన్ మెస్ పరచాలి. దీనిపై 2-3 అడుగుల వరకు ఇసుకతో నింపేసుకోవాలి. దీంతోపాటు చుట్టూ ఉన్న పరివాహక ప్రాంతంలో వర్షం వల్ల కానీ లేదంటే ఇతరత్ర ఉపయోగం లేని నీరు కానీ ఇందులోకి వచ్చేలా మళ్లింపు కాల్వలు, క్యాచ్మెంట్ ఏరియాను ఏర్పాటు చేయాలి. ఎప్పటికప్పుడు వర్షంతో పాటు వచ్చే బురదను తొలగిస్తుండాలి. ఇక్కడ నాగపల్లి అనే గ్రామంలో మాకు 20 ఎకరాల భూమి ఉంది. ఈ 20 ఎకరాలలో నాబార్డు వాళ్ళు 4 వాటర్ పిట్స్ తవ్వినారు. దానివల్ల మాకు వాటర్ లెవెల్స్ పెరిగినాయి, గ్రౌండ్ వాటరు. దాంతో చాలా ఉపయోగంగా ఉన్నది. ఇక్కడ మాది నందిని గోశాల అని ఉన్నది. అక్కడ 60 పై చిలుకు ఆవులు ఉన్నాయి. వాటిలో కూడా నీళ్లు ఈ నాబార్డు వీళ్ళ ద్వారానే ఆ గుంతలలో తాగుతున్నాయి. అవి ఈ గుంతల్లో వర్షానికి నిలిచిన నీరు మనకు ఎప్పుడైనా వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డప్పుడు కూడా వాటితో మాకు ఒక తడి నీళ్లు పొలం అంతా దడుస్తున్నది. జిల్లాలో 3 లక్షలకు పైగా బోర్లుండగా 4 లక్షల బావులున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వీటిలో ఇప్పుడు సగానికి పైగా నీళ్లు లేక ఎండిపోయినవే ఉన్నాయి. తక్కువ ఖర్చుతో మళ్లీ వాటికి పునరుజ్జీవం పోసేందుకు అధికారులు సిద్ధం కావడంతో ఈ ప్రక్రియను ఉపాధి హామీ పథకం కిందకు తీసుకొచ్చి రైతులకు ఖర్చు తగ్గించే యోచనలో జిల్లా కలెక్టర్ ఉన్నారు. ఇటు నాబార్డు అధికారులు కూడా బ్యాంకు రుణాలిచ్చేందుకు సహకరిస్తామని చెప్పడంతో రైతులు వీటిపై దృష్టి సారించారు.